ఆ దుష్టశక్తి ఎవరో కాని దాని టైం బాలేక బయటకొచ్చిందంటే మాత్రం అవనికి అడ్డంగా నిలువుగా అన్ని యాంగిల్స్లోనూ దొరికిపోతుంది. అందులో అనుమానమే లేదు. దుష్టశక్తి అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోయిందంటే అవనికి దెబ్బ, దొరికిపోయిందంటే ఆ దుష్టశక్తికే దెబ్బ. అంత పగడ్బందీగా ప్లాన్ చేసిందా? అవును. ఇంకేం ప్లాన్ చేసింది? వేదవతి ఆంటీని పట్టుకోవడానికి ఏమైనా ప్లాన్స్ వేస్తుందా? మేడం, రెండు ప్యారల్ గా జరుగుతున్నాయి మేడం. ఇటువంటి అప్డేట్స్ మీరు నాకు ఇస్తూ ఉండాలి కదా. ఈ సమయంలో ఫోన్ చేసి నువ్వెందుకు ఇంత ఆత్రంగా వివరాలు తెలుసుకుంటున్నావు? అంటే అది మీ ఫ్యామిలీతో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది కదా, అందుకే జస్ట్ క్యాజువల్ గా అడిగాను. అంతేనా? ఇంకే ఉంటాయి నిహారిక. మీ క్షేమ సమాచారాలు తెలుసుకుందామని అడిగాను. ఇంకే ఉంటాయి. సరే ఉంటాను, బాయ్. ఎందుకు టెన్షన్ పడుతుంది? బంగారం, మాయ మేడం ఉందే, ఆవిడంతా ఒక టైపు, ఎవరికి అర్థం కాదు. మనం పోదాం పద. వసీకరా. కాలక్షేప కబుర్లొద్దు. ఉపయోగపడే శుభవార్త ఏదైనా ఉంటే చెప్పు. ఉపయోగపడే విషయం చెప్పడానికే ఈ సమయంలో నీ ముందుకొచ్చాను. అయితే చెప్పు. ఏమాత్రం అవకాశం దొరికినా అక్షయని నీ కోట దగ్గరికి రప్పించుకుందామని అనుకుంటున్నావు కదా, అటువంటి అవకాశం ఇప్పుడు నీకొచ్చింది. ఏంటది? నిన్ను పట్టుకోవడానికి ఈ రోజు అవని తన కూతుర్ని అడ్డం పెట్టుకుని పెద్ద ప్లాన్ వేసింది. ఏం చేయబోతోంది? ఊరి చివరన ఉన్న మర్రి చెట్టు దగ్గర తన కూతుర్ని కూర్చోబెట్టి నిన్ను పట్టుకుంటుందంట. నువ్వు అక్షయ గురించి ఖచ్చితంగా వస్తావని తను నమ్ముతుంది. ఆ సమయంలో అక్షయ నీకు ఒంటరిగా దొరుకుతుంది. అయితే ఆ నమ్మకాన్ని నిజం చేసేస్తాను. ఆ అవని పని అయిపోతుంది, నా పని అయిపోతుంది. ఏ చోట జరగాల్సిన కార్యం ఆ చోటే జరిగిపోవాలి. అంటే అవనికి ఎదురు పడతావా? ఎదురు పడకుండా తన కళ్ళ ముందు నుంచే అక్షయ్ను మాయం చేస్తాను, నా కోటలో బంధిస్తాను. అమావాస్య నాడు అంతమొందిస్తాను. అప్పుడు నా రూపాన్ని తిరిగి పొందుతాను. అవని గురించి నీకు తెలుసు కదా, మనం ఒక అడుగు ముందుకు వేసే లోపు తను 10 అడుగులు వేస్తుంది. జాగ్రత్తగా ఉండు. చెప్పాను కదా, తన కంట పడకుండా పని ముగించుకుని వస్తాను అని. అదే జరుగుతుంది. తొందరగా శుభవార్త చెప్పు. నీ బిడ్డని ఎత్తుకుపోవడానికి రాబందులా వస్తున్నాను. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. భయంగా ఉందా? నువ్వు ధైర్యం చెప్పావు కదమ్మా, ఇంక భయం ఎందుకుంటుంది? ఈ ఒక్క రాత్రి నువ్వు ఓపిక పట్టావంటే మనం అనుకున్నది మనం సాధించగలం. ఊరిని నానమ్మని మనం కాపాడుకోగలం. నువ్వు చెప్పినట్టు చేస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా, ఇంక నా గురించి నువ్వేం ఆలోచించుకు. అమ్మ మాటని వేదంలా భావించే నీలాంటి బిడ్డ కలగడం నా అదృష్టం. బిడ్డే ప్రాణంగా బ్రతికి నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం కూడా. ఇక్కడ కూర్చో.
ఈ రాత్రంతా నువ్వు ఈ చెట్టు దగ్గర ఉండాలి. అప్పుడే ఆ దుష్ట శక్తి నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. నేను దూరంగా ఆ చెట్టు దగ్గర ఉండి చాట నుంచి అంతా గమనిస్తూ ఉంటాను. సరే అమ్మా. ఎవరొస్తున్నారు, ఎందుకొస్తున్నారు, వాళ్ళు ఎవరికి సంబంధించిన మనుషులో తెలుసుకుంటాను. దుష్ట శక్తి అని అనుకుంటున్నాం కదా, మరి నువ్వెవరో మనుషులు వస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? మన కంటికి నిజాలు కనిపించేంత వరకు నిర్ధారణకి రాలేమమ్మా. అందుకే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా చెట్లకు సీసీ కెమెరాలను అమర్చాను. ఎవ్వరు వచ్చినా అంతా రికార్డ్ అయిపోతుంది. మనిషి అయినా దుష్టశక్తి అయినా నీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు నేను వెంటనే వస్తాను. అంతవరకు నువ్వు గాయత్రి మంత్రము, హనుమాన్ చాలీసాను చదువుకుంటూ ఉండు, సరేనా? సరే అమ్మా. ఈరోజు ఆ దుష్టశక్తి మన నుంచి తప్పించుకోలేదు. నేను ఉదయం వరకు కళ్ళు మూసుకుని అమ్మవారి మంత్రాన్ని జపిస్తూనే ఉంటాను. నువ్వెళ్ళమ్మా, నేను ధైర్యంగానే ఉంటానులే. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। తల్లి, ఈ ఊరిని పట్టి పీడిస్తున్న ఆ దుష్ట శక్తిని మా ముందుకు రప్పించు తల్లి. దానిని ఈరోజు నేను చూడాలి, దానిని అంతం చెయ్యాలి. सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्ता हि नो देवी दुर्गा देवी नमोऽस्तुते। వచ్చేటప్పుడు ధైర్యంగానే ఉంది, కోటని చూస్తుంటేనే భయం వేస్తుంది. బంగారం, భయం వేసినా వెనక్కి తగ్గద్దు. ఆ అవని అక్షయ్లు ఆ దుష్టశక్తి ఎవరో కనుక్కునే ముందే మనమే కోటలో